గత 10 ఏళ్లలో టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదని తక్కువ స్థాయి జట్టు అని ఏళన చేస్తూ మాట్లాడిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్కు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరైన కౌంటర్ ఇచ్చాడు. విమర్శించడం చాలా తేలిక అని, దానికి ముందు విదేశాల్లో మీ జట్టు ప్రదర్శన చూడాలంటూ చురకలు అందించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా బలంగా పుంజుకొని మెరుగైన ప్రదర్శన చేయడం టీమిండియాకు సాధ్యమని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలనే లక్ష్యంతో ప్రొటీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత్ మరోసారి నిరాశగా వెనుతిరిగింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కానీ 1-1తో సమం చేసింది. ముఖ్యంగా సెంచురియన్లో జరిగిన తొలి టెస్టులో చిత్తుగా ఓడి విమర్శలు ఎదుర్కొంది. అయితే కెప్టౌన్లో జరిగిన 2వ టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శనతో పుంజుకుంది. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. టీమిండియా పేరు చెప్తే చాలు అక్కసుకక్కే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్ సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ ఓటమి తర్వాత మరోసారి విమర్శలకు గుప్పమనిపించాడు. టీమిండియా 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీలో చేసిందేమీ లేదని, తక్కువ స్థాయి జట్టు అని చులకనగా మాట్లాడాడు. భారత జట్టు ప్రపంచ క్రికెట్లో ఏమీ చేయలేదని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. దీనికి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. మైకేల్ వాన్కు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మాటలు విని నేను నవ్వుకున్నా. నిజమే, మేము కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో టైటిల్ గెలవలేకపోయాం, కానీ మాది అత్యంత బలమైన జట్టు, అది గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో టెస్ట్ క్రికెట్ మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు మాది. విదేశీ పర్యటనలో కూడా మేము ఎలాంటి ప్రదర్శిస్తామో ఇదివరకే అంతా చూశారు. గత 2 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో అనుకున్నంత రాణించలేకపోయాం, కానీ విదేశీ గడ్డపై ఎన్నో గొప్ప విజయాలు సాధించాం. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టాస్ గెలిచి ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ చేసి ఉంటే ఆ టీం కూడా 65 పరుగులకే ఆల్అౌట్ అయ్యేదేమో. మేము కూడా ఓ దశలో 24 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాం. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్లు ఆదుకున్నారు. రాహుల్ కీలకమైన సెంచరీతో అదరగొట్టడంతో మేము 245 రన్స్ చేశాం. అందుకే టెస్ట్ క్రికెట్కు ఫార్మాట్లకు ఇతర ఫార్మాట్లకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది అని రవిచంద్రన్ వ్యాఖ్యానించాడు. భారతదేశంలో క్రికెట్ గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. ఇక్కడ అది మా మతంలో భావిస్తారు. అందుకే ఆటగాళ్లపై ఎక్కువగా విమర్శలు వస్తుంటాయి. కానీ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శించడం ఓ జట్టుగా మాకు ఎంతో ముఖ్యం. స్థాయికి తగ్గట్లుగా ఆడితే బలంగా పుంజుకోగలం. ఇదివరకే ఈ విషయాన్ని చాలాసార్లు నిరూపించుకున్నాం అని రవిచంద్రన్ అశ్విన్ కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉంటే అదర్ ఎండ్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ జానీ బెయిస్టో కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత పేస్ విభాగం బలంగా ఉందని, ఆ జట్టు పూర్తిగా స్పిన్ పిచ్లపై ఆధారపడాల్సిన అవసరం లేదని కామెంట్ చేశాడు. కానీ ఈ సిరీస్ కోసం భారత్ స్పిన్ పిచ్లపైన తయారు చేస్తున్నాయి బెయిస్టో అంచనా కూడా వేశాడు. ఈ నెల చివరిలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ గాను ప్రారంభం కానుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్టు కురుపై దృష్టి సారించాయి. అయితే ఇంగ్లాండ్ ఆటగాడి జానీ బెయిస్టో మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టడానికి ముందే ఈ సిరీస్ గురించి కామెంట్స్ చేస్తున్నాడు. ఇండియాకు రాకముందే పిచ్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లాండ్లోని ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్స్ ఇంటర్వ్యూ సందర్భంగా బెయిస్టో మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా భిన్నమైన పిచ్లను తయారు చేస్తుంది. ఇవి ఎలాంటివి అనేది క్లారిటీ లేకపోయినా స్పిన్ పిచ్లే ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. తొలి రోజు నుంచే పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందా లేదా అనేది చూడాలి. కానీ స్పిన్ పిచ్లు తయారు చేయడం అనేది ఆ జట్టు యొక్క పేస్ బలాన్ని తగ్గించడమే అవుతుంది. అలాగే గతంలో మేము భారత్లో పర్యటించినప్పుడు స్పిన్నర్లు ఎక్కువగా రాణించారు. వారిలో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు బాగా ఆడారు అని బెయిస్టో వ్యాఖ్యానించాడు. వ్యూహాత్మకంగా సిరీస్ ప్రారంభానికి ముందే జానీ బెయిస్టో మాటల దాడి ప్రారంభించాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్పిన్ పిచ్చులు, పేస్ పిచ్చులు వంటి సాకులు చెప్పడాన్ని మాని నాణ్యమైన క్రికెట్ ఆడాలని సూచిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల భారత కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సైతం గుర్తు చేస్తున్నారు. బంతి తిరుగుతుంది, దుమ్ము లేస్తుంది, ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్చులు తయారు చేసుకున్నారనే సాకులు చెప్పొద్దని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.